బిగ్ బాస్ లవర్స్ గెట్ రెడీ. ఈసారి గ్రాండ్ ఫినాలే మామూలుగా ఉండబోట్లేదు. ట్రాఫీ ఎవరు గెలుస్తారనే దానికంటే స్టేజ్ మీదకు వచ్చే ఆ బిగ్ గెస్ట్ ఎవరనేదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. అసలు మేకర్స్ ప్లాన్ చేస్తున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు? ఈసారి ట్రాఫీని విజేతకు అందించబోయేది ఎవరు? లెట్స్ డైవ్ ఇన్. తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు క్లైమాక్స్ దశకు వచ్చేసింది. డిసెంబర్ 21 అంటే ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి రచ్చం మొదలవబోతోంది. హౌస్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లలో ఆ 50 లక్షల ప్రైజ్ మనీని, ఆ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడేది ఎవరా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ షోకి అసలైన గ్లామర్ వచ్చేది ఎప్పుడంటే ఆ గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు. గత సీజన్లను ఒక్కసారి గుర్తు చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి, రామ్ చరణ్ ఇలా ఒకర్ని మించి ఒకరు వచ్చి స్టేజ్ని షేక్ చేశారు. మరి ఈ సీజన్ 9కి ఆ లక్కీ గెస్ట్ ఎవరు? కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 2 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు మన మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరంజీవి గారు చాలాసార్లు బిగ్ బాస్ స్టేజ్పై సందడి చేశారు. అయితే ఈసారి ఆయన రాక వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందట. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిరు మరోసారి బిగ్ బాస్ వేదికపై మెగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ 90% ఉందని టాక్. అయితే వెయిట్ అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈసారి రేసులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కూడా వినిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ఇప్పటివరకు బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక్కసారి కూడా కనిపించలేదు. ఆయన నటిస్తున్న రాజాసాబ్ మూవీ కూడా రిలీజ్కు దగ్గరలో ఉంది. ఒకవేళ ప్రభాస్ గనక ఎంట్రీ ఇస్తే ఇక ఆ రోజు రికార్డులు బద్దలైపోవడం ఖాయం. మేకర్స్ కూడా ప్రభాస్ని తీసుకురావాలని గట్టిగానే ట్రై చేస్తున్నారట. సో ఇది మ్యాటర్. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు రెబెల్ స్టార్. వీళ్ళిద్దర్లో బిగ్ బాస్ 9 ట్రాఫీని విజేతకు ఎవరు అందిస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? మీ ఫేవరెట్ విన్నర్ ఎవరు? వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని పంచుకోండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.